నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాకవి, గాయకుడు, రచయిత జయరాజ్ గుండెపోటుకు గురయ్యారు. జయరాజ్ కి గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారం రోజుల క్రితం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన వేడుకల్లో జయరాజ్ కనిపించారు. ఇంతలోనే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జయరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి కవిగా పేరు తెచ్చుకున్నారు. జయరాజ్ వివక్షకు, వెట్టి చాకిరికి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఈ క్రమంలో తన ఆటపాటలతో ప్రజా కళాకారుడిగా ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కొన్నాళ్లు గద్దర్తో కలిసి సాంస్కృతిక పోరాటం కూడా చేశారు. కేవలం ఉద్యమ పాటలే కాకుండా ప్రకృతి, మానవ సంబంధాలపై సైతం ఆయన రాసిన పాటలు విస్తృత ప్రజాదరణ పొందాయి. అడవిలో అన్న సినిమాకు హైలైట్ గా నడిచిన వందనాలమ్మ పాట జయరాజ్ కలం నుంచి వచ్చిందే. దండోర సినిమాలోని కొండల్లో కోయిల పాటలు పాడాలి అనే పాటను జయరాజ్ రాశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.